హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాము. మేమైతే ఇక్కడ 2 kgs చికెన్ 2 kgs రైస్ తోటి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఈ ఫుడ్ అయితే ఈజీగా 12 to 15 మెంబర్స్ వరకు అయితే మంచిగా తినేసేయచ్చు అనమాట. సో గైస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బిర్యానీకి మంచి టేస్ట్ రావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ క్రిస్పీగా రావడం కోసం, జల్దీ అవ్వడం కోసం అందులో కొంచెం షుగర్ యాడ్ చేస్తే మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో నేను బిర్యానీ ఎందులో అయితే చేయాలనుకుంటున్నానో అదే గిన్నెలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, షాజీరా, 2 tablespoons దాల్చిన చెక్క పౌడర్ అండ్ 2 tablespoons ఇలాచీ పౌడర్. మెయిన్గా బిర్యానీలోకి ఫ్లేవర్ మంచిగా వచ్చేది మాత్రం ఈ దాల్చిన చెక్క అండ్ ఇలాచీ పౌడర్ తోటే అనమాట. నెక్స్ట్ ఇందులోకి 5 rupees చికెన్ మసాలా పౌడర్ అండ్ టేస్టింగ్ సాల్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము, 1/2 లీటర్ పెరుగు, పసుపు యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చికెన్ వేసి దానిపైననే ఇవన్నీ ఐటమ్స్ అన్నీ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకుంటాం కదా. అయితే రెస్టారెంట్ వాళ్ళు ఫస్ట్ ఇలానే ఈ మసాలాలు మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చికెన్ని యాడ్ చేస్తారు. ఎందుకంటే మనం పీసెస్ పైన మనం ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేయడం వల్ల మనకి కలిపేటప్పుడు కొంచెం పీసెస్ మధ్యలో అడ్డొస్తాయి. సో ఫస్టే మనము ఓన్లీ మసాలాలు మాత్రమే మనం బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, బాగా ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట. అయితే ఈ మసాలాలు ఎంత మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటిలోకి మొత్తాన్ని మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్కి మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిలే బిర్యానీ చేసేటప్పుడు ప్లస్ ఇందులో కూడా అదే ఆయిల్ యూస్ చేయాలి. అసలు మనము మసాలాలు మిక్స్ చేసేటప్పుడు వచ్చే స్మెల్కి, ఆ ఫ్లేవర్కి అయితే నోరు ఊరిపోతుంది. అసలు మామూలుగా ఉండదు, డైరెక్ట్ తినాలనిపిస్తుంది. చెప్పడం మర్చిపోయాను, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేను అది యాడ్ చేసే క్లిప్ మిస్ అయిపోయింది అనమాట. సో మసాలాలు యాడ్ చేసేటప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మినిమం 30 to 40 minutes వరకు సైడ్కి పెట్టుకోవాలి. అప్పుడే మనకి చికెన్ బాగా జ్యూసీగా ఈ కారం మసాలాలు మొత్తం మంచిగా చికెన్ పీసెస్కి పడుతుందన్నమాట. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని రైస్ కుక్ చేసుకోవాలి. దీనికి వాటర్ క్వాంటిటీ ఏం అవసరం లేదు. ఈ వాటర్లోకి మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఇలాచీ, దాల్చిన చెక్క, స్టార్ అనాసా, షాజీరా, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మనకి వెసరు బాగా మరిగిన తర్వాత ఇందులోకి రోజ్ వాటర్ వేసుకోవచ్చు. రోజ్ వాటర్ అనేది అయితే ఆప్షనల్, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది రోజ్ వాటర్ వేస్తే అనేసి మేము ఇక్కడ వేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇందులోకి మనము 1 hour సోక్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని వాటర్ సపరేట్ చేసుకొని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ గిన్నెని పెట్టేసి మనకు రైస్ 50% కుక్ అయిన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఎందుకు ఇక్కడ 50% కుక్ అయిన రైస్ వేసుకుంటున్నాం అనేది నేను తర్వాత చెప్తాను. మిగిలిన రైస్ 70% వరకు కుక్ చేసుకొని తర్వాత సెకండ్ లేయర్ లాగా వేసుకోవాలి. ఎందుకు ఇలా వేసుకోవాలంటే నార్మల్గా అయితే అందరూ ఒకేసారి 70% కుక్ అయిన రైస్ని వేసుకుంటారు. అలా వేసుకోవడం వల్ల కిందిది కొంచెం మెత్తగా అవుతుంది రైస్, పైది పొల్లులు ఉంటుంది అనమాట. సో ఇలా 50 and 70% కుక్ అయిన రైస్ని వేసుకోవడం వల్ల అడుగున రైస్ అనేది మెత్తపడదు. ఇక లాస్ట్లో రైస్ మీద కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మేము ఇక్కడ వీడియోలో చూపించే విధంగా బిర్యానీ గిన్నె కింద ఏదైనా దోశ ప్యాన్ లేకపోతే చపాతీ ప్యాన్ పెట్టేసుకొని 25 minutes వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పైన ఏదైనా బరువు పెట్టేసుకుంటే అప్పుడు మనకి బిర్యానీ మంచిగా దమ్ అవుతుంది అనమాట. లాస్ట్లో గిన్నె మూత తీసేసి కొంచెం గీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 minutes వరకు సైడ్కి అలా వదిలేసేయండి. ఆఫ్టర్ 15 minutes తర్వాత చూడండి, మేము కింద అడుగు నుంచి తీస్తున్నాము. రైస్ అయితే ఎంత బాగా కుక్ అయిందో, అసలు మెత్తగా లేదు. ఇంకా చికెన్ విషయానికి వస్తే చాలా మెత్తగా ఉడికిపోయింది, చాలా జ్యూసీగా ఉంది. గైస్ మీరు కనుక ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే
అల్టిమేట్ ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు తినగానే అనుకుంటారు నిజంగా రెస్టారెంట్ స్టైల్లో చేసాము అనేసి. అండ్ యా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.